ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేకెత్తించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో పోలీసులు దూకుడును పెంచారు. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ శశికాంత్ నివాసంలో పోలీసులు సోదాలను నిర్వహించారు. హైదరాబాద్లోని శశికాంత్ నివాసంలో శనివారం రాత్రి నుండి తనిఖీలు నిర్వహించిన పోలీసులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 4 పెట్టెల్లో వాటిని ఆంధ్రప్రదేశ్కు తరలించారు పోలీసులు వచ్చేసరికి శశికాంత్ ఇంట్లో లేరని తెలియవస్తోంది. మొత్తానికి చంద్రబాబు సర్కార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చక్రవ్యూహంలో ఇరికించారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఈ స్పెషల్ స్టోరీలో. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం క్రమంగా జగన్ పాలనలో జరిగిన అక్రమాలను వెలికితీసే పనిలో పడింది. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రవ్యూహంలో ఇరికించే పనిలో పడింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో ఏపీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. తాజాగా మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీలో పెద్దిరెడ్డి పిఏ శశికాంత్ నివాసంలో 10 మందితో కూడిన పోలీసులు శనివారం రాత్రి నుంచి సోదాలు నిర్వహించారు. అయితే పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న శశికాంత్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఫ్లాట్ యజమాని సాయంతో ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించారు ఏపీ పోలీసులు. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు పెద్దిరెడ్డి పిఏ శశికాంత్ ఇంట్లో సోదాలు కొనసాగాయి. సిఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సోదాల్లో పోలీసులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మొత్తం 4 బాక్సుల్లో కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లను ఏపీకి తీసుకువెళ్లారు. ఇక మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం ఘటనలో రెవెన్యూ సిబ్బంది పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన వెంటనే అరెస్టులు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దర్యాప్తులో ఇది అగ్ని ప్రమాదం కాదని, ఫైళ్లను తగలబెట్టారని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఈ ఘటనపై అటు పోలీసులు, రెవెన్యూ శాఖ దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోదియా సైతం ఇటీవల మదనపల్లెలో పర్యటించారు. ఘటనపై ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక సమర్పించారు. ఘటన షార్ట్ సర్క్యూట్ కాదని సిసోదియా తేల్చి చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే అగ్ని ప్రమాదం సృష్టించారని, సీసీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగానే రిపేర్ చేయించలేదని ఆయన ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వివరించారు. మొత్తం 2440 ఫైళ్లు కాలిపోయాయని, 700 ఫైళ్లను కాపాడినట్లు సిసోదియా తెలిపారు. 1000 ఎకరాల చుక్కల భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో క్రమబద్ధీకరించారని, ఇది బయటకు రాకుండా ఉండేందుకు ఫైళ్లను కాల్చివేశారంటున్నారు సిసోదియా. ఈ ఘటనలో రెవెన్యూ అధికారులు కూడా కీలక పాత్ర పోషించారని, వారిని సస్పెండ్ చేయాలని సిసోదియా ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇదిలా ఉండగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనానికి కారకులైన నిందితులను పట్టుకోవడానికి పోలీసులు వేట ప్రారంభించారు. ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని సాక్ష్యాలను సేకరిస్తున్నారు. పెద్దిరెడ్డి పిఏ తుకారాం ఇప్పటికే విదేశాలకు పారిపోయాడని సమాచారం. అలాగే ఆయన వ్యక్తిగత సహాయకుడు శశిధర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి నివాసంలోనూ శనివారం రాత్రి పోలీసులు సోదాలు జరిగాయి. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య సమక్షంలో తనిఖీలు చేసి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అధికారిక పిఏగా పనిచేసిన తుకారాం ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు తెలిసింది. తిరుపతి నగరం మంగళం రోడ్డులోని అతని నివాసంలో ఆదివారం మదనపల్లె డీఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం సోదాలు నిర్వహించి 12 రికార్డులు సీజ్ చేసింది. తనపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చన్న భయంతో తుకారాం ముందుగానే విదేశాలకు వెళ్లిపోయినట్టు సన్నిహితులు చెబుతున్నారు.
మదనపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లోనూ సోదాలు జరిగాయి. బెంగళూరులో ఉన్న నవాజ్ బాషా మదనపల్లికి వచ్చి ఇంటి తాళపు చెవిని పోలీసులకు అప్పగించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు వెళ్లిపోయారు. పెద్దిరెడ్డి అనుచరుడైన బాబ్ జాన్ ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన నివాసంలోనూ పోలీసులు సోదాలు చేపట్టారు. విచారణకు పిలిస్తే హాజరు కావాలని బాబ్ జాన్కు నోటీసు జారీ చేశారు. వైసీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో జరిగిన భూదందాలు, మైనింగ్ విభాగంలో జరిగిన అక్రమాలను వెలికితీసే పనిలో పడింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చక్రవ్యూహంలో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. ఇక రేపో మాపో పెద్దిరెడ్డికి కూడా ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేయవచ్చు, లేదా అరెస్టు కూడా చేయవచ్చు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి పెద్దిరెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని భావించొచ్చు.